హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు టాపిక్ భారతదేశంలో ముఖ్యమైన నదులు, వాటి గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో గల ముఖ్యమైన నదుల గురించి నేను చెప్పబోయే క్లాస్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నదులు టాపిక్. ఓకే, లిజన్. భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. అదేవిధంగా గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు ఇవి భారతదేశంలోని ముఖ్యమైన నదులు. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అతి ముఖ్యమైన ప్రధాన నది గోదావరి నది. గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నది. తర్వాత నది కృష్ణానది. కృష్ణానది నాగార్జున సాగర్ డ్యామ్, దాన్నే ప్రకాశం బ్యారేజ్ అని కూడా పిలుస్తారు. కృష్ణానది మన విజయవాడ సర్కిల్లో ఉంది. గోదావరి నది రాజమండ్రిలో కలదు. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది. గంగా నది గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ ప్రాంతంలో గంగా నది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా గంగా పవిత్ర గంగా అని పేరు. అలాగే దాన్ని కాశీ గంగా, అలాగే చాలా రకరకాల పేర్లతో గంగా నది పిలుస్తారు. ఇప్పుడు గోదావరి త్రయంబకేశ్వరం, మహాబలేశ్వరంలో పుట్టి చాలా పాయలుగా విభజించి మన రాజమండ్రిలో, అలాగే కొల్లేరు సరస్సు గల కొన్ని నదుల్లోనూ ముఖ్యమైన నదిగా ఆంధ్రప్రదేశ్లో గోదావరిని ముఖ్యంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా గోదావరి నది పురస్కారాలు త్వరలో వస్తున్నాయి. అదేవిధంగా కృష్ణానది విజయవాడలో చాలా ముఖ్యమైన నది. విజయవాడ అతి ముఖ్యమైన దైవ క్షేత్రం మహా కనకదుర్గమ్మ తల్లి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి వెలిసిన ప్రాంతమే మన కృష్ణానది. కృష్ణానది విజయవాడ అమ్మవారికి చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు రాజమండ్రి గురించి మాట్లాడితే, రాజమండ్రిలో గోదావరి నది చాలా పవిత్రమైన నది. గోదావరి పురస్కారాలకి చాలా కోట్లలో జనాభా హాజరవుతూ ఉంటారు. సో ఇవి ఈరోజు యొక్క నదుల యొక్క టాపిక్. సో లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.